టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా సూపర్ 8 కి చేరింది. రెండో జట్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ ఉన్నాయి. అయితే అందరి కళ్ళు ఆసీస్ స్కాట్లాండ్ ఫలితం పైనే ఉంది. ఇంగ్లాండ్ తర్వాత దశకు రాకుండా ఉండేలా స్కాట్లాండ్ తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయాలని ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. నేనేదో జోక్ చేయడం లేదు. ఆసీస్ జట్టు తప్పకుండా తారుమారు చేయాలి. కొద్ది రోజుల కిందటే నేను ఈ మాట చెప్పా. అలాగని నేను ఆసీస్ ఓడిపోవాలని కోరుకోవడం లేదు. కానీ స్కాట్లాండ్ ను మరి చెత్తగా ఓడించకూడదు. స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మాకు 140 పరుగులను లక్ష్యంగా నిర్దేశిస్తే ఆసీస్ 19.5 ఓవర్లలో ఛేదిస్తే చాలు. అప్పుడు స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంగ్లాండ్ మాత్రం తన చివరి మ్యాచ్లో కనీసం 50+ పరుగుల తేడాతోనైనా గెలవాల్సి ఉంటుంది. అప్పుడే స్కాట్లాండ్ రన్ రేట్ కు దగ్గరగా వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరుగుతుందని ఊహించడం కష్టమే అని పైన్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ అలా చేస్తే మాత్రం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని క్రికెట్ నిబంధనలు చెప్తున్నాయి. మ్యాచ్ ఫలితాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చాలని క్రికెటర్లు చూస్తే ఐసీసీ విధించే తీవ్రమైన చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఒకవేళ స్కాట్లాండ్ తో మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అలా చేస్తే మాత్రం నిషేధం ఎదుర్కోవడం ఖాయం. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.11 ప్రకారం కనీసం 2 మ్యాచ్ల్లో నిషేధం పడుతుంది. ఇప్పుడు ఆసీస్ సూపర్ 8 కి చేరింది. అంటే ఆ జట్టు తదుపరి దశలో ఆడబోయే 3 మ్యాచ్ల్లో 2ంటికి మార్ష్ దూరం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఆసీస్ జట్టు సిద్ధంగా ఉండదని క్రికెటర్లు, విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.